లూకాసు వార్తలో మనకు కనబడుతుంది 18వ అధ్యాయంలో. మీరు ఇప్పుడు చూడనవసరం లేదు. ఒక బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ. ఆవిడికి పట్టిన దయ్యం ఏంటి చెప్పాలి? బలహీనపరచు దయ్యం. ఆ బలహీనపరచు దయ్యం పట్టిన ఆ స్త్రీ ఏమైంది? వంగిపోయింది. 18 సంవత్సరాలుగా వంగిపోయింది. నడుము వంగిపోయిందండి. బలహీనుడు వంగిపోతాడు. శరీర కోరికల దగ్గర, తుచ్చమైన అభిలాషల దగ్గర, ఒకనాటి సుఖానుభవం దగ్గర, ఒక్కనాటి పూటి కొరకు, ఈ జీవిత కాలం కొరకే, సంపాదన కొరకు బలహీనుడు, ఆధ్యాత్మికతలో బలహీనుడైన వాడు వంగిపోతాడండి. కానీ వంగలేదు అంటే అర్థం ఏంటి? బలవంతుడు కాదా? బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీ వంగిపోయిందే, కానీ అతను వంగలేదు. ఎన్నో విషయాల్లో నువ్వు ఆధ్యాత్మిక బలహీనుడు అన్న సంగతి ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. నువ్వు బలహీనుడు కాబట్టి అనేక చోట్ల నువ్వు వంగిపోతున్నావు. ఒక మాట చెప్తాను, దావీదు ఎదుట గొలియాతు ఉన్నాడు. ఆ గొలియాతు ప్రతి మనుషుని ఎదుట ఉంటాడు. గుర్తించండి. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి అన్న వాళ్ళు మంచిగా స్తోత్రం చెప్పండి. దావీదు ఎదుట గొలియాతు ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డ ఎదుట ఒక గొలియాతు ఉంటాడు. ఎనీ టైం, ఎప్పుడు ఉంటాడు. ఆ గొలియాతు నువ్వు జయిస్తే సింహాసనం అనేది. అసలు దావీదు ఆ గొలియాతే లేకపోతే దావీదుకి సింహాసనం వచ్చుండేది కాదు. నీకు దేవుడు సింహాసనాన్ని ఇవ్వటానికి నీ ఎదుట గొలియాతు ఉంచుతాడు. ఆ గొలియాతు నువ్వు జయించాలి. ఆ గొలియాతు నిన్ను చూసి నవ్వుతాడు. నన్ను జయించగలవా అని అడుగుతాడు. నువ్వు కుక్క వంటి వాడు, నువ్వు బలహీనుడవు. నీ ప్రక్క వాళ్ళు అంటారు, దావీదు నువ్వు బలహీనుడవు, వాడితో యుద్ధం చేయడం నీకు చేత కాదు. ఇప్పుడే బాప్తిసం తీసుకుంటే నువ్వు భక్తిలో నిలబడలేవు. మారు మనసు పొంది ఇప్పుడే బాప్తిసం తీసుకుంటే నువ్వు ఉండలేవు, ప్రతిష్టలో ఉండలేవు, నువ్వు బలహీనుడు అంటుంది లోకం. చిన్నోడుగా ఇప్పుడు దావీదు ముందు గొలియాతున్నాడు. ప్రతి ఆత్మీయుని జీవితంలో గొలియాతుంటాడు. ఆ గొలియాతు నిన్ను పరిహసిస్తాడు. రే నన్ను జయించరా, ఇంట్లో పెళ్ళం నోరు మూపిత్తం కాదురా, నన్ను జయించు, నన్ను జయించురా, నన్ను జయించు. నీ ముందు గొలియాతు నిలబడతాడు. ఆ గొలియాతు ఏంటో తెలుసా? నరహత్యతో సమానమైన కోపం. ఒక మనిషిని మర్డర్ చేస్తే ఎంతో, పాత నిబంధన గ్రంథంలో ఒక మనిషిని మర్డర్ చేస్తే ఎంత పాపమో, నిష్కారణంగా ఒకడి మీద కోప్పడితే అంతే పాపం. ఆ కోపం నీ ముందు నిలబడుతుంది. నన్ను జయించు, నువ్వు ముందు నన్ను జయించు. చిన్న చిన్న విషయాలు చెప్తున్నా, ముందు నన్ను జయించు, నన్ను జయించు అంటాడు. నిజంగా చెప్తున్నా, నీలో ఉన్న కోపాన్ని నువ్వు జయించగలుగుతున్నావా? ఈ కోపం అనే గొలియాతు నువ్వు జయించగలుగుతున్నావా? నీ జీవిత భాగస్వామి మీద నువ్వు కల్లెర చేయని రోజు ఏ రోజు? నీ పిల్లల మీద కల్లెర చేసే రోజు లేని రోజు ఏ రోజు? కోపపడుడి ఎప్పుడు? కారణం ఉన్నప్పుడు కోపపడండి అని కూడా బైబిల్ చెప్పింది. ఆ కోపానికి గల కారణం ఏంటో అక్కడ ఉండాలి. కారణం చెప్పి కోపపడు. కారణం ఉండాలి. ఒక మనుషుని మీద మనం కోపడ్డం అంటే కారణం ఉండాలి. కారణం లేకుండా కోపపడకూడదు. కోపపడపోవటం ఎంత పాపమో కోపపడటం కూడా అంతే పాపం. కానీ కోపపడినప్పుడు పాపం ఉండకూడదు, దాంట్లో కారణం ఉండాలి. ఈ కోపాన్ని నువ్వు జయించగలుగుతున్నావా? ఈ కోపం కాదా 10 మందికి ఈరోజు నిన్ను లోకు చేసింది? ఈ కోపం కాదా నీ కుటుంబంలో అశాంతికి గల కారణం? నువ్వు కోపపడిన తర్వాత చూడు, ఒక అరగంట తర్వాత చూడు, నీ మనసు నీతో ఏం చెప్తుందో. ఈ సమస్య గల కారణం నువ్వే. మరి దాన్ని కవర్ చేసుకుంటే ప్రయత్నం చేయంటుంది.
ఎంతకాలం నీ కుటుంబాన్ని నరకం చేసుకుంటావు? జీవితాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నావు? ఆ రోజు సంతోషాన్ని అనిపించవలసిన నీవు ఆ రోజు ఇంట్లో సమాధానం ఉండలేదే. హ్యాపీగా నీ భార్య బిడ్డలతో కలపలసిన నీవు, నీ భర్తతో సంతోషించాల్సిన నీవు నిష్కారణంగా కోప్పట్టడం వల్లేగా సంసారం కుదేలైపోయింది. ఎందుకు కోప్పడతావో రీజన్ లేదే. ఆ రోజు నువ్వు చిన్నపాటి నరకం నీ ఇంట్లో నెలకొల్పబడుతుంది. నువ్వు తినలేవు, వాళ్ళు తినరు, ఎవరు తినరు, తిన్న మనశ్శాంతి ఉండదు, అదొకలాగా అయిపోద్ది. ఈ కోపాన్ని ఎంతమంది చేయించారు? ఈ కోపం నీ గొలియాతు మీ జీవితంలో లేరా? అత్తమామల మీద నిష్కారణంగా కోప్పట్టం, కోడండ్ర మీద నిష్కారణంగా కోప్పట్టం, కారణం లేకుండా కోపపట్టం. ఈ కోపమని గొలియాతు మీ ముందు నిలబడి నవ్వుతున్నాడు, రా బాబు ఎప్పటికే నన్ను జయించరా బాబు ముందని. ఆ గొలియాతు నువ్వు జయించగలిగావా? జయించలేదు. అసలు అబద్ధం ఆడుకుని అబద్ధం అని గొలియాతు నీ ముందు నిలబడ్డాడు. అబద్ధం ఆడుకుని బ్రతకరా నువ్వు? బతుకు. ఆడు గొలియాతు. నువ్వు అబద్ధానికి దాసుడు అన్న సంగతి తెలుసు. నువ్వు అబద్ధం ఆడుకుని బతుకు. నన్ను జయించంటుంది అబద్ధం, దాన్ని జయించలేకపోతున్నావు. మోహం చూడుకొని బ్రతుకు. నువ్వు శరీర కార్యాలు చేయవంతే బయటికి, కానీ నీ ఫీలింగ్స్ చాలా ఎక్కువ, నీ ఆలోచనలు అలాంటివి. వ్యభిచారిని చూసి ఆశించే కనులు నీవి. నీ మీద దావీదు బెటరుగా మోహించేదాన్ని మోహించాడు, చేశాడుగా. నువ్వు 100 మందితోగా మోహపు చూపు వ్యభిచారంతో పాపం నీకు తెలీదా? వావి వరుసలు లేకుండా ఎంతమంది నువ్వు మోహిస్తావు, ఎంతమందితో నువ్వు వ్యభిచరిస్తున్నావు. మోహించటమేంటో తెలిసి వ్యభిచరించటంతో సమానం. ఎంతమందిని కూర్చొని నువ్వు ఫీల్ అవుతున్నావు, నేను ఏం తప్పు చేయలేదని చేతులు తెలుసుకుంటే కుదరదు. పిలాతులాగా నీ హృదయంలో ఉన్న మోహపు చూపులు అవి వ్యభిచారంతో సమానం కాదా? నీ భర్తకు తెలియదే నీలో ఉన్న తలంపులు, నీ భార్యకు తెలియదు, కానీ ప్రభువుకు తెలియదా? ముందు మోహపు చూపును జయించావా? అబద్ధము ఆడే ఆత్మను జయించావా? అబద్ధం ఆడే ఆత్మ ఒక గొలియాతు, మోహపు చూపు ఒక గొలియాతు, నీలో ఉన్న కోపం ఒక గొలియాతు, నీలో ఉన్న వ్యభిచార వ్యామోహం ఒక గొలియాతు. దీన్ని జయించడానికి నీకు బలం కావాలిగా, నీకు బలం కావాలిగా. గొలియాతు ముందు దావీదు సాగిలపడ్డా? సున్నతి లేని ఆప్టల్ ఈ ఫిలిష్తీయుడు ఎంత అన్నాడంతే. కొంతసేపటికి గొలియాతే దావీదు ముందు బోర్ల పడ్డాడు. స్తోత్రం చెప్పరే. నీ ముందున్న గొలియాతులు చాలా ఉన్నాయి. నేను 1-2 మీకు ఉదాహరణ చెప్పానంతే. ప్రతి క్షణం నీ ముందు ఒక గొలియాతు నిలబడతాడు. ధనాపేక్ష అనే గొలియాతు, లంచగొండి ఆత్మ అనే గొలియాతు, అబద్ధములాడే ఆత్మ అనే గొలియాతు, వ్యభిచారపు ఆత్మ అనే గొలియాతు, కోపపడే ఆత్మ అనే గొలియాతు, రకరకాల గొలియాతులు ఒక్కొక్కడు ఎదుట నిలబడతాడు. ఆ గొలియాతును జయించటానికి ఆ గొలియాతులు ఎదుట మనము వంగక నిలబడకుండా, వంగక దాజీ పడక నిలబడాలి అంటే బలం కావాలి. దావీదు అంటాడు, ఆ గొలియాతు మీద యుద్ధానికి వెళ్తుంటే సౌలు రాజు అంటాడు, అరే పుట్టడురా నువ్వు, నేను లేని మాట చెప్తలా, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నా దావీదు, నువ్వు చిన్నవాడివి, నీకు బలం చాలదన్నాడు. దావీదు అంటాడు, నేను అరణ్యములో మందలను మేపుతున్నప్పుడు నా మందలలో ఒక గొర్రెపిల్లని ఎత్తుకోవటానికి సింహం వచ్చింది. ఆ సింహం యొక్క బలం నుండి నేను గొర్రెపిల్లని నడిపించగలిగాను. ఎలుకబంటి వచ్చింది, దాని యొక్క బలము నుండి నేను గొర్రెపిల్లని నడిపించగలిగాను. సింహము యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను విడిపించిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని ఎదుట నేను సాగిల పడకుండా, వాడికి వంగకుండా నన్ను విడిపిస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడో అన్నాడంతే. వెళ్ళాడు, దేవా అన్నాడు, ఏటిలోనికి పోయాడు. ఏటి లోయలోనికి పోయి 5 నున్నటి రాళ్ళు ఏరుకున్నాడు.
ఆ ఏటి లోయలో మోకరించాడు. దేవా, నా ఎదుట గొల్యాతు ఉన్నాడు, వాడి ఎదుట నేను వంగను, నీ ఎదుట వంగుతున్నాను. దేవుని ఎదుట వంగాడు, గొల్యాతు ఎదుట నిలబడ్డాడు. ఆ గొల్యాతు ఎదుటికి వెళ్ళటానికి ఏటి లోయలోనికి పోయి ఏటి లోయలో వంగి 7 రాయలు, ఏటి లోయలో వంగి 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 5 రాళ్ళు ఏరుకున్నాడు. అక్కడ వంగాడు ఏటి లోయలో. దేవుని యొద్ద ఉన్న తత్వం, దేవుని యొద్ద ఉన్న కృపను ఏరుకోవటానికి 5 అంతల కృప, 5 అంతల కృప. అది ఆ 5 అంతల కృప ఏంటో తర్వాత మీతో మాట్లాడతా. ఆ 5 అంతల కృపను ఏరుకోవటానికి దావీదు దేవుని ఎదుట వంగాడు, గొల్యాతు ఎదుట వెళ్ళి నిలబడ్డాడు. ఆ వంగినప్పుడట దేవుడు అన్నాడట, బలము నాది అన్నాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. బలము నాది అన్నాడట. నువ్వెవని ఎదుటి వెళ్తున్నావో, ఏ గొల్యాతు ఎదుటికి వెళ్తున్నావో, ఏ గొల్యాతును జయించడానికి వెళ్తున్నావో, ఆ గొల్యాతును జయించడానికి కావలసిన బలం నాది కొడుకా అన్నాడట. దావీదు ఆ కీర్తన రాస్తుంటాడు, బలము తనదని దేవుడు ఒక్క మారు నాకు సెలవియ్యగా అది నాకు 2 మార్లు ఏకో పెట్టినట్టు వినబడింది అంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ కీర్తన రాశాడండి. బలము ఏటి లోయలో నేను రాళ్ళు వేరుకుంటున్నప్పుడు, 5 అంతల కృపను ఏరుకుంటున్నప్పుడు, గొల్యాతు నా ముందు నిలబడినప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి 5 అంతల కృపను నేను ఏరుకున్నాను. ఆ కృపను ఏరుకుంటున్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు, బలము నాదిరా అన్నాడు. ఆయన ఒకసారి చెప్పాడు, కానీ నాకు అది 2 సార్లు వినపడింది అన్నాడు. బలము తనదన్నాడట. వెళ్ళాడు, గొల్యాతు ముందు నిలబడ్డాడు. ఒక్క క్షణములో 6 మూరల చానడు ఆశాజబావుడు బోర్ల పడ్డాడు, సాగిల పడ్డాడు. ఓ మంచి మాట చెప్తారంటారా, మొద్దుకై హామాను ఎదుట వంగలేదని తన జాతంతటిని ఆదారు నెల 13వ తారీఖున 12వ తారీఖున మొత్తం యూదయ జాతంతటిని తుడిచిపెట్టడానికి ఒక చట్టాన్ని రాశాడు ప్రధానమంత్రి. ఈ లొంగర్ర, నేను యూదుని కనుక పంచే, అసలు ఈ జాతి ఉండకూడదు, ఈ క్రైస్తవులు ఉండకూడదు, నువ్వేం చేయలేవురా, నువ్వు ఉండవు. ప్రధానమంత్రి హామాను ప్రధానమంత్రి నీవుండవు. క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టాలనుకున్న వాళ్ళందరూ పోయారు. ఈ హామాను అనుకున్నాడు, ఇతడు మోకరించట్లేదు, యూదుడు కనుక పని అసలు యూదుడు ఎవడు మోకరించడు, సాగిలపడ్డు అంటే ఇక ఎవడు మోకరించడుగా, యూదులు ఎవడు నాకు నమస్కరించడుగా, నాకు అగౌరవంగా అనుకున్నాడు. అసలు ఈ జాతిని తుడిచిపెట్టడు అనుకున్నాడు. అద్భుతం ఏంటో తెలుసా, అదే నెల అదే తారీఖున ఆ టైం ఫిక్సేషన్ సమయంలోనే ఈ హామాను ప్రధానమంత్రి వెళ్ళి యూదురాలైన ఎస్తేరు ఎదుట సాగిలపడుతున్నాడు. యూదురాలు ఎదుటి సాగిలి, అమ్మా నాకు ప్రాణభిక్ష పెట్టమ్మా రా. ఈ సాగిలి పడలేదనేగా, యూదయ జాతి సాగిలి పడలేదనేగా నువ్వు 75 అడుగుల ఉరికంబాన్నేమో హామానుకు చేశావు. జాతి అంతటిని ఇదే రోజున 6 నెల 12వ తారీఖున ఫిక్స్ చేసావుగా. అదే రోజున సాగిలి పడ్డాడు. ఎవరి ఎదుట? ఏ యూదులనైతే నాశనం అదే యూదురాలైన ఎస్తేరు ఎదుటికి వెళ్ళి, అమ్మా నువ్వు తప్ప నన్ను ఎవడు రక్షించలే. అవునా? దేవుడు తన పిల్లల ఎదుట సాగిలపడి ఎదుట చేయగలడు. సాగిలపడ్డాడు. అదే రోజున మొర్దెకైని ఉరి తీయించాలనుకున్నాడు. అదే రోజున ఉరి తీయబడ్డాడు. తాను చేయించుకున్న ఉరి కంబం మీద 75 అడుగుల ఎత్తు మీద ఉరి తీయాలని మొర్దెకై కోసం ఉరి కంబం చేయించాడు. దాని మీద ఆయన ఎక్కేశాడు. అద్భుతం ఏంటో తెలుసా, మొర్దెకై యూదుల ఎదుట హామానే సాగిలపడ్డాడు. నువ్వెవరి ఎదుట వంగని అవసరం లేదు. రాజులను నీ ఎదుట వంగేటట్లు చేస్తాడు. గుర్తుంచుకో, ఇది నా వాగ్దానం అంటే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తున్నాడు. దేని ఎదుట మనం వంగని అవసరం లేదు. దైవ చిత్తమునకు వ్యతిరేకమైన దాని ఎదుట మనం వంగని అవసరం లేదు. దైవ వాక్య ప్రమాణాలకు వ్యతిరేకమైన దాని ఎదుట మనం వంగని అవసరం లేదు.
దైవ నీతికి, దైవ వాక్యం మనకు నేర్పిన నైతిక విలువలకు వ్యతిరేకమైన దాని ఎదుట మనం వంగనవసరం లేదు. అలా వంగని బలవంతుడు ఎవరు? మొర్దెకై. అట్టంటి వాడిని దేవుడు ఆశీర్వదించక ఏం చేస్తాడు?